అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది వీడియో చేయక. కొత్తగా మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. సో వీడియో సారాంశం ఏంటంటే, నేను చాలా వీడియోస్‌లో ఎప్పుడు న్యాచురల్ డైమండ్ కొనండి, కొనండి అని చెప్తా ఉంటాను. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో సీవీడీ, మోజోనైట్లు బాగా నడుస్తున్నాయండి. సో దాని ద్వారా ఏమైంది అంటే, అవి మార్కెట్ ఎక్కువ పెరిగిపోయి న్యాచురల్ డైమండ్ అనేది తక్కువైపోయినాయి. అంటే మీన్స్ బిజినెస్ తక్కువైంది. సో నేను ముందు నుంచి చెప్పేది ఎవరికైనా ఒకటే అండి, న్యాచురల్ డైమండ్ ఎప్పటికైనా విలువ ఉంటుంది అని. సో ఈ మధ్యకాలంలో ఒక ఈ చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి అంటే, మోజోనైట్, సీవీడీ, ల్యాబ్ ప్రూ డైమండ్ వద్దు, న్యాచురల్ డైమండే కావాలి అని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అయిందండి చాలామందికి. న్యాచురల్ డైమండ్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మాత్రం పూర్తిగా ఫస్ట్ చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా మంచిగా దొరుకుతుంది. విషయం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారు కూడా, నా సబ్స్క్రైబర్లందరూ. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం వినండి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, కొంచెం ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, గొప్పోళ్ళు, కోటీశ్వర్లు ఎవరైనా ఉండొచ్చు, దయచేసి నన్ను తప్పు పట్టద్దు. ఏంటంటే అందరికీ నేను మనవి చేసేది, సీవీడీ, ల్యాబ్ ప్రూ డైమండ్, మోజోనైట్లు కొనొద్దు అని ఎందుకంటానంటే అండి, మార్కెట్ విలువ దానికి మళ్ళీ మీరు అమ్మాలనుకున్నా, లేదు మళ్ళీ ఏదైనా చేయించుకోవాలి వస్తువు అనుకున్నా, దీన్ని మార్చుకోవాలనుకున్నా దానికి వాల్యూ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సీవీడీ, మోజోనైట్, ల్యాబ్ ప్రూ డైమండ్లకు తర్వాత వాల్యూ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే న్యాచురల్ డైమండ్ ఎప్పటికీ వాల్యూవే అండి. న్యాచురల్ డైమండ్ అనేది ఎప్పటికీ వాల్యూ. అది రా మెటీరియల్ అవ్వచ్చు, కటింగ్ మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనా సరే, రా మెటీరియల్ కానీ కటింగ్ మెటీరియల్ కానీ ఎప్పటికైనా దీని విలువ తగ్గదు. న్యాచురల్ డైమండ్ అంటే న్యాచురల్ డైమండే, దాని విలువ ఎప్పటికీ పోదు. కానీ కొత్తగా వచ్చిన వాటిని ఏదైతే కొందాం అనుకుంటున్నారో అది తక్కువ రేట్లే దొరుకుతుంది అనుకుంటున్నారో, కానీ తర్వాత రీవాల్యుయేషన్ దానికి ఉండదు, రీవాల్యూ దానికి ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ షేర్ చేయండి దయచేసి. న్యాచురల్ డైమండ్ చిన్న డైమండ్ అయినా దానికి వాల్యూ ఉంటుంది, కానీ మోజోనైట్, సీవీడీ, ల్యాబ్ ప్రూ డైమండ్లు మళ్ళీ మీరు ఆలోచించండి, కొన్ని రోజుల తర్వాత వాటికి వాల్యూ ఉండదు, తర్వాత అవి పడిపోబోతున్నాయి, దాని మార్కెట్ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఒకవేళ డైమండ్ కొనాలనుకుంటే న్యాచురల్ డైమండే కొనాలి తప్ప, కొనుక్కోండి తప్ప సీవీడీ, మోజోనైట్లు, ల్యాబ్ ప్రూ డైమండ్లు కొనకండి. ఎందుకంటే దానికి వాల్యుయేషన్ నెక్స్ట్ ఉండదు. మీరు కావాలంటే ఎక్కడైనా అడిగి చూడండి. నేను అందుకే ప్రతి ఒక్కరికి ముందు నుంచి చెప్పేది ఏంటంటే, న్యాచురల్ డైమండ్కే వాల్యూ ఉంటుందని ఎప్పుడు నేను చెప్తా ఉంటా. ఇంకో విషయం ఏంటంటే, కొందరు నాకు ఫోన్ చేసి, తెలియని వాళ్ళు అనమాట, అంటే నాలెడ్జ్ లేని పర్సన్స్ ఫోన్ చేసి, నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చారు, మీరు ఈ లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నారు. తెలియదండి చాలామందికి డైమండ్స్ గురించి తెలియదు, స్మగ్లింగ్ అనుకుంటున్నారు. ప్రతి షాప్లో డైమండ్స్ ఉంటాయండి, గోల్డెన్ డైమండ్ షాప్లో డైమండ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు అమ్ముతున్నారు, అది స్మగ్లింగ్ కింద రాదండి, ఇది స్మగ్లింగ్ కింద రాదండి. తెలుసుకోండి ఫస్ట్. కొత్తగా తెలియదు చాలామందికి, తెలియనికి ఏది చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంటారండి. ఈ వీడియో అతను చూస్తే ముందే చెప్తున్నా, మీకు డైమండ్ గురించి నాలెడ్జీ లేదు, నిల్. యు ఆర్ ద కిడ్, ఓ చిన్న పిల్లోడివి నువ్వు నా దృష్టిలో. అయితే ఏంటి అంటే, దీనికి 4-5 లైసెన్స్ ఉంటాయండి, కానీ ఒకటి ఎక్స్పోర్ట్ ఇన్ ఇంపోర్ట్ లైసెన్స్, ఓకేనండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన లైసెన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎంఐఎంఈ లైసెన్స్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి సెల్లింగ్ అండ్ బయింగ్ లైసెన్స్ ఉంటుంది. ఇలాంటి లైసెన్స్లు ఉంటే ఎవరైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా, ఈ బిజినెస్ చాలా మంచిది ప్లస్ లాభదాయకమైన బిజినెస్ అని చెప్తున్నా ఉంటా. ఇవి తీసుకొని బిజినెస్ చేసుకుంటే ఇల్లీగల్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తెలియకుండా ఒకరు వీడియోలు వాడుకుంటా చేస్తున్నారు చాలామంది నా వీడియోలు, అది తప్పండి. ఒకవేళ తెలిస్తే నిజం చెప్పండి, అది డైమండ్ అంటే డైమండ్ అని, లేకపోతే కాదని చెప్పండి. తెలిసి తెలియనట్టు మాత్రం ఎవరు పెట్టద్దండి, అది కరెక్ట్ కాదు. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. న్యాచురల్ డైమండ్ ఎప్పుడైనా మంచిదే. మీరు
ల్యాప్రో డైమండ్లు, మోజోనైట్లు, సీవీడీ కొనుక్కోకండి. ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.